అర్థం చేస్తాను అని చెప్పి ఆ తల్లి మనసులోనే అనుకుంది. అంబే అంబికే జగదంబికే అంబే అంబికే జగదంబికే అంబే అంబికే జగదంబికే అంబే అంబికే జగదంబికే శ్రీనేత్రరాజేన సంతోషితే అగంతాదియోగిత సంసేవితే ప్రేరేణ తంత్రేణ సంతోషితే విపంచామృతంగేన ఆనందితే అంబే అంబికే జగదంబికే అంబే అంబికే జగదంబికే అంబే అంబికే జగదంబికే అమ్మవారి మొక్కు ఫలించి ఎంతోమంది వచ్చి ప్రయత్నం చేస్తూ వెళ్తుంటే విశ్వామిత్ర మహర్షి చూసి వత్స రామ ధను పశ్య అని చెప్పి ఆనందించారు. నాయన ఏమిటో వెళ్ళి చూడు, ఆ ధనుసు నటకాస్త చూడు అని చెప్పానంటే లేచాడు రామయ్య. లేచి ముందు వచ్చి గురువుగారికి నమస్కారం చేసి వెళ్ళి శివధనుసు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించి అవలీలగా నాదాన్ని పైకి లేపి నారి సారించు సంధించగానే పెళ్ళు అనే శబ్దంతో శివధను భంగమైంది. ఇక్కడ చాలామంది నన్ను అడిగారు ఇలా ప్రవచనం చెప్పినప్పుడు, అదేంటంటే రాముడు మనిషి 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 అని ప్రారంభం నుంచి చెప్తున్నారు. మరి 16 ఏళ్ల వయసు ఉన్న పిల్లవాడు మనిషి, ఇంకా గొప్ప గొప్ప విద్యలు కూడా నేర్చుకోలేదు. 16 ఏళ్ల వయసుకి ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకున్నాను. అంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? మరి మనిషి ఏంటంటే కామన్ సెన్స్ ఉండడం మోర్ ఇంపార్టెంట్. రామాయణం చదివితే తెలిసే అంశాల్లో ఇది కూడా ఉంది. ఒక మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. నా కూతురు చిన్నగా ఇంత ఇంత కూడా అంత ఇంకా చిన్న 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంత చిన్న గిన్నెలో నీళ్ళు కాగబెట్టుకునేవాళ్ళు, స్టవ్ మీద పెట్టేసి కాదు. దాంతో ఏదో కర్ర పెట్టి కొడుతూ ఆడుకుంటూ ఒకరోజు రాత్రి 10ంటికి పడుకోమంటే వినకుండా ఆడుతోంది కదా అనుకున్నాను నేను. సడన్గా తీసి ఇంటి మీద బొమ్మలు ఇచ్చేసుకున్నాను. ఇక్కడ దాకా వచ్చింది. అసలు రాత్రి 10 దాటింది. భయమైతుంది, తీద్దామంటే రావట్లేదు, ఏడుస్తుంది, నొక్కుపోతుంది, గంటలు నొక్కుపోతుంది. 3-3.5 సంవత్సరాల పిల్లలు కాడి చేతిని ఆడట్లేదు. నేను ఏడుస్తున్నాను, అది ఏడుస్తుంది. మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళాను. బాబా ఏంటి పరిస్థితి అంటే, నువ్వు ముందు ఏడుపా పోతలు అన్నాడు. వెళ్ళాను. ఏంటి పక్కన రూమ్లో కూర్చొని ఏడుస్తున్నాను. ఒక 2 నిమిషాలు నాకు కనిపిస్తుంది ఏం చేస్తున్నానో. నువ్వు ఆగమ్మా అని చెప్పి పాప నా ఏడు పాపం అని చెప్పి చూశాడు. గుండ్రంగా తిప్పాడు పాప. చూశాడు. గాయత్రి అని ఆ తాత పూజ చేశాను వచ్చేసింది. అప్పటి వరకు మేము లాగే పీకాం రాలేదు. ఒక్క క్షణం అబ్జర్వ్ చేసి ఎక్కడ పట్టుకుంటే ఒడుపు తెలిస్తే ఇలా అనేసరి వచ్చేసింది అంతే. ఈవెన్ పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి మనం మందులు వేసేటప్పుడు కూడా గట్టిగా ఉంటాయి మూతలు, లాగే పీకి చేస్తారు. ఎక్కడో ఒక్క చోట ఉంటుంది దాని పట్టు. అది కొంచెం చాకుతో కట్ చేసి ఇట్లా అంతా వచ్చేస్తుంది. అంటే రాముడు భక్తి భావంతో వెళ్ళాడు కాబట్టి తనకు ఉడుపు తెలుస్తుంది. పండగ పీకితే ఏది రాదు. పండగ పంచడం వేరు, సూక్ష్మ బుద్ధితో పంచడం వేరు. రాముడు సూక్ష్మ బుద్ధి ఉపయోగించి తెలివి ఉపయోగించి లేపాడు, వచ్చేసింది. పండగ పంచడానికి స్మార్ట్ వర్క్. ఇప్పుడు అదొకటి మనకి ఐటీ సెక్టర్లో చాలా స్మార్ట్ వర్క్. కొంచెం టైం స్పెండ్ చేయాలి, తక్కువ ఎనర్జీ స్పెండ్ చేయాలి, తక్కువ రిసోర్సెస్ స్పెండ్ చేయాలి, ఎక్కువ వచ్చాలి. రాముడు చేసింది కదా కామన్ సెన్స్. వెంటనే సీతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది, వరమాల వేసింది. జనం కూడా వచ్చారు, అందరూ సంతోషపడ్డారు. విశ్వామిత్ర మహర్షి ఆశీర్వదించారు. వెంటనే రాముడు స్వామి నాకు
సీత అంటే ఇష్టమే, పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కానీ నా తల్లిదండ్రుల అనుజ్ఞ అయితేనే నేను వివాహం చేసుకుంటాను, క్షత్రియ ధర్మంగా నేను దాన్ని పెట్టాను, కానీ నా తల్లిదండ్రుల అనుమతి కావాలి అంటే ఇంకా సంతోషపడ్డాడు జనక మహారాజు. వాయువేగంతో వెళ్ళగలిగిన అశ్వాలతో దూతల్ని పంపిస్తే వశిష్ఠ మహర్షి గారిని మిగతా వారందరినీ పిలిపించి 2 వంశాలను బేరీజ్ వేసుకొని వియ్యమందడానికి తగింది రాముడికి సీత, సీతకు రాముడు తగింది, ఆ వంశానికి ఈ వంశం తగింది అని నిశ్చయించుకొని మేము వివాహ సంఘాలను తరలి వస్తున్నామని చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపించారు శుభవార్తతో. ఇక జనక మహారాజు మిథిలా నగరంలో వివాహ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అందరికీ ప్రపంచం నలువైపులా ఇన్విటేషన్స్ వెళ్ళిపోయాయి. కమలారమణుని కళ్యాణమున ప్రపంచం నలుమూలలకి కూడా ఇన్విటేషన్స్ వెళ్ళిపోయాయి. అప్పుడెప్పుడో ఆ క్షీరాబ్ది మదనం జరిగిన సమయంలో లక్ష్మీనారాయణ కళ్యాణం చూసాము. ఇప్పుడు నేల మీద మళ్ళీ సాక్షాత్తు లక్ష్మీనారాయణ కళ్యాణం చూస్తాము అనుకుంటూ ఎక్కడెక్కడి నుంచి మహర్షులు ఋషులు అయిన వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా దశ దిశల నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రిపరేషన్స్ ఎలా సాగుతున్నాయి అంటే
ఇక రామచంద్రుడికి సంబంధించిన వాళ్ళంతా కూడా అయోధ్య నుంచి తరలించారు. మహర్షులంతా అటువైపు ఇటువైపు ఊరివైపు కూడా కూర్చొని ఒక్క సీతారాములకి ఏంటయ్యా, నాయన జనక నీ దగ్గర ఊర్మిళ ఉంది కదా, ఊర్మిళ లక్ష్మణుడికి, అలాగే నీ తమ్ముడు కుమార్తెలైన మాధవి శృతికీర్తనను భరత శత్రుఘ్నులు కూడా ఇచ్చి వివాహం చేద్దామనగానే ఇరు వంశాల్లో అంతా కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. ఒక్క కళ్యాణం అంటేనే చూడవచ్చునంటే 4 జంటలు ఇప్పుడు 2 వంశాల వారు బియ్యం అందుకుంటూ ఉన్నారు. ప్రమాణంగా ఉంది, అందరికీ ఎదుర్కోలైంది. ఇక ఎవరికి వారు మా అమ్మాయి గొప్ప అంటే మా అమ్మాయి గొప్ప అని చెప్పుకుంటున్నారు. కుసుమ కోమలి కొమ్మ జానకి అసమ సరి సరి పన్నెకు కొమ్మ, కుసుమ కోమలి కొమ్మ జానకి అసమ సరి సరి పన్నెకు కొమ్మ, మారటి మారుడు మా శ్రీరాముడు, మారటి మారుడు మా శ్రీరాముడు, ఏదు కొనగలింద వైద్య, మారటి మారుడు మా శ్రీరాముడు, ఏదు కొనగలింద వైద్య, కళ్యాణము చూడగా శ్రీ సీతారామ కళ్యాణము చూడగా, శ్రీ సీతారామ కళ్యాణము చూడగా, శ్రీ సీతారామ కళ్యాణము చూడగా. ఇది అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు ఇలా ఆనందపడిపోతుంటే ఇక వేద విధులైన వాళ్ళు పామరాసుర భీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేత ధామ సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే అంటూ వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. ఇంకా అబ్బాయి వాళ్ళు వచ్చేసి మా అబ్బాయి ఎంత గొప్పవాడో తెలుసా అంటూ అబ్బాయిని పెళ్లి కొడుకుని చేస్తూ శుభం కలగాలి అనుకుంటూ మదమానవ ఘన భీమా, మదమానవ ఘన భీమా, మా పారి శ్రీరామ, మదమానవ ఘన భీమా, మా పారి శ్రీరామ సోమాని ఏ సోమాని, వదన జ్యోతి జిత సోమా, వదన జ్యోతి జిత సోమా, వసుధా మానస కామ, మదమానవ ఘన భీమా, మా పారి శ్రీరామ సోమాని హే సోమాని అంటూ వాళ్ళు శ్రీరామచంద్రుడు గొప్పదని చెప్పుకుంటూ ఉంటే మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోముని తోడుంటు అట సంపు వల్లకే మరుదు, సోముని
ఇలా మా అమ్మాయి బాగుంటుందంటే మా అబ్బాయి బాగుంటుంది అనుకుంటూ మొత్తానికి మన సీతారాములు బాగున్నారు, మన ఊర్మిళ లక్ష్మణులు బాగున్నారు, మన మాండవి శృతకీర్తి, మన భర్త శత్రుఘ్నులు బాగున్నారని అందరూ కలిసిపోయారు. పచ్చా పచాని పన్నెళ్ళలో జనక మహారాజు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మభూతాని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆ తర్వాత నాయన రామచంద్ర, ఇది ఇయం సీత మమ సుత అంటూ ఇక మీదట నీ సహధర్మచారిణిగా నిన్ను నీడగా ఈ అమ్మాయి నీతో వస్తుంది నాయన అంటూ ఓ విల్లు పట్టుకున్నాడు అంటూ గట్టిగా పట్టుకో, సీత నా మీద 7 మల్లెలు ఎత్తి పెంచుకున్నాను అన్నట్టు సీతమ్మ చేతిని ఆయన చేతిలో పెట్టారు. ఇప్పుడైతే మనకు జీలకర్ర బెల్లం సుముహూర్తం, త్రేతాయుగంలో పాణిగ్రహణం సుముహూర్తం. మామూలు చేతిలో పెట్టాడా ఆ మహానుభావుడు. ఇందరికి అభయం చూచే, ఇందరికి అభయం చూచే, కన్నువను మంచి బంగారు చేయి, ఇందరికి అభయం చూచే, ఇందరికి అభయం చూచే. ఆ తల్లి చేతిని రాముడు చెప్పుకుంటాడు. రామనారాయణుడు తను గుర్తిస్తాడా లేదా అంటూ కలవరపడుతున్న సీతమ్మ మనసు కరిగి వీరైపోయింది. రాముడి చేతిలో తన తండ్రి, తను ఇష్టపడ్డ అబ్బాయి చేతిలో ఇష్టపడి తండ్రి చేయి పెడితే అసలు ఆ అమ్మాయి మనసు ఎలా ఉంటుంది. దహరంబు కరుగా కరమును బట్ట జానకి తమేమి చేసెనో తెలియా శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతించరాదయో మనసా. ఆ తల్లి మనసు కడిగి నీరైపోతుంది ఆనందంతో. ఆ తర్వాత వేద విధులైన మహానుభావులంతా లగ్నాష్టకాలు పఠిస్తూ సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన అంటూ చెప్తూ ఉంటే, మాంగళ్యం తంతు నానైనా మమ జీవన హేతునా అంటూ, అంటే ఇప్పుడు మనం చేసే వివాహాలు అంటే లోకరక్షణ హేతునా అని చెప్తాం. కానీ అప్పుడు త్రేతాయుగంలో సీతమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం మమ జీవన హేతున, నా జీవనానికి హేతు అంటూ చెప్తూ రామచంద్రుడు సీతమ్మ మెడలో అగ్ని సాక్షిగా పరమ పవిత్రమైన మంగళసూత్రాన్ని కట్టాడు. ఇంకా ఆ ఆనందం చూడడానికి ఒక్కొక్కళ్ళకి కళ్ళు చాలుగా లేదు. జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి, జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి, సీత శిరసున పెట్టి చిరునవ్వు నవ్వినాడు, సీత శిరసున పెట్టి చిరునవ్వు నవ్వినాడు. ఆనందమానందమాయెను మా సీతమ్మ పెళ్లి కూతురాయెను, మా రామయ్య పెళ్లి కొడుకాయెను.
వేద విధులు ఆశీర్వదిస్తుండగా ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు. ఆ తలంబ్రాల్లో సీతమ్మ ఎర్రటి చేతుల్లో కెంపుల్లాగా భాషించి రాముడి నల్లటి జుట్టు మీద పడి నీల మేఘాల్లాగా ప్రకాశించాలి అంటూ జానక్యా కమలామలాంజలి పుటయ యా పద్మరాగాయతాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుందప్రసన్నాయితాః సస్యాశ్యామలకాయకాంతికలితాః యా ఇంద్రనీలాయతాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా అంటూ శ్రీరామ కరుణామృతంలో పులకించిపోయారు. ఆ కళ్యాణ ఘట్టంలో తలంబ్రాలను పంచుకున్నారు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరంటాట్లనే పెళ్లి కూతురు, పేరంటాట్లనే పెళ్లి కూతురు, నీకు పేరు గుచ్చే సిగ్గుపడే పెళ్లి కూతురు, పెళ్లిగిడ తలంబ్రాల పెళ్లి కూతురు, ఎవరిని నమ్మి పెళ్లి కూతురు. ఇలా ఆ సీతారాముల కళ్యాణంలో అద్భుతంగా తలంబ్రాలు పోసుకొని ఆ జంట ఆనందంగా అలా కూర్చొని ఉన్నారు. చూసే వాళ్ళకు కళ్ళ పంట ఒక రకంగా ఎంత ఆనందం, ఎంత ఆనందం. సీతమ్మ అప్పటిదాకా సిగ్గుతోటి తల ఉంచుకొని కూర్చొని రాముడి వైపు చూడటం లేదంట. ఇక పక్కనున్న సభలు ఊరుకుంటారా? అల్లనాడి రాఘవుడు హరువిల్లు విరిచెను, ఎల్లివేడి పెండ్లాడి నిన్ను. అల్లనాడి రాఘవుడు హరువిల్లు విరిచెను, ఎల్లివేడి పెండ్లాడి నిన్ను. ఎల్లగా జగముందు నిన్నిచ్చి కటవీడి పిల్లవే నీ మాట వినవమ్మ సీతమ్మ మాయమ్మ, సీతమ్మ మాయమ్మ, సిగడి పెళ్లి కూతురా సీతమ్మ, కక్కడి సిక్కాల బొమ్మ తల వంచకమ్మ, సిగడి పెళ్లి కూతురా సీతమ్మ, సీతమ్మ మాయమ్మ, సీతమ్మ అంటూ ఆ తల్లిని పాట పఠిస్తూ ఉన్నారు. 4 జంటలు కూడా చక్కగా వివాహ వ్రతం పూర్తి చేసుకొని అలా కొలువు తీరి కూర్చొని ఉన్నారు మిథిలా నగరంలో. చూస్తుంటే దశరథ మహారాజు అనిపిస్తుంది. అరే, నిన్న కాక మొన్న పుట్టాడు పసివాడు, గల్లు గల్లు అంటూ గజ్జలు వేసుకొని తిరిగాడు, ఇంతలోనే ఎంత పెద్దవాడయ్యాడు, అప్పుడే పెళ్లి చేశాను అని చెప్పింది. గల్లు గల్లు మను పైడి గజ్జలంతయు రోయ, తలుపు వెలుగు బావ తలుపు కలిగిన కంటినేడు మారాముల, కలుగొట్టి నేను మారాముల, కంటినేడు
ఉత్సాహంతో తుళ్ళిపడుతూ ఉంటే అక్కడ అయోధ్యలో ఎప్పుడెప్పుడు వస్తాడా సీతా సమేతుడైన రాముడు అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. జనక మహారాజు నుంచి వీడ్కోలు తీసుకుని 4 జంటలను తీసుకొని దశరథ మహారాజు అయోధ్యకు వెళ్తూ ఉంటే అనుకోకుండా పెను తుఫానులాగా ఎక్కడి నుంచో పరశురాముడు వచ్చేసారు. గబగబా వచ్చేసి ఎవర శివచాపాన్ని వినిపించింది అని అంటే రాముడు నేనే స్వామి అని ఎంతో శాంతంగా మాట్లాడుతుంటే ఏది అయితే విష్ణువులు ఎక్కుపెట్టు వెంటనే శ్రీ మహావిష్ణువు ఆయన అని తెలుసుకొని తన తపోలోకాన్ని రామ బాణానికి అర్పించి పరశురాముడు తిరిగి సహ్యాద్రి పర్వతాలకు వెళ్ళిపోయాడు. రామాయణం నేర్పే పాఠాల్లో ఇది కూడా ఒకటి. శాంతమే జనులను జయమునందించును, శాంతమునని గురుని జాడ తెలియు, శాంత భావ మహిమ చర్చించలేమయా, విశ్వదాభిరామ వినురవేమా. శాంతంగా ఉండేవాడికి అవతల వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా దాసోహం అంటాడు అంటూ తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయచుందంగా తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. అందరికీ ఆనందం కలిగిస్తూ రాముడు శ్రీరాముడై సీతారాముడై అయోధ్యకు తిరిగి వచ్చాడు. 4 జంటలు కూడా చక్కగా కొలువు తీరి 3 తల్లులకు ఆనందం కలిగిస్తూ పురవాసులకు ఆనందం కలిగిస్తూ అలా ముత్యాల చలికలో కొలువు తీరితే సీతారాముల రిసెప్షన్ ఎలా ఉంటుంది అనేది అద్దాల పట్టబొమ్మ రాఘవుని, అద్దాల పట్టబొమ్మ రాఘవుని, ముత్తగారల చూచి మునులెల్ల పొగడా ముత్యాల చంద్రికలో, దేవసురతులు పట్ట దివ్య జ్యోతులను, దేవసురతులు పట్ట దివ్య జ్యోతులను, పావనుని గుణములను పాడేరు వారు ముత్యాల చంద్రికలో. సురలు సుమముల వాన కురింపజేసి
4 జంటలు కూడా పరమాత్మకంగా కౌసల్య, సుమిత్ర, కైకేయి, దశరథులను ఆనందపరచుతూ 4 యువరాజులు కూడా రాజోచితమైన పనులు చేస్తూ భక్తులుగా తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ 12 సంవత్సరాల పాటు అయోధ్యలో ఆనందంగా కాలం గడిపారు. ఆ తర్వాత కేకై మహారాజు కుమారుడైన యథాజిత్తు వచ్చి తన మేనల్లుడైన భరతుడికి మహిళడైన శత్రుఘ్నుడిని కూడా తనతో పాటు కేకై దేశాన్ని తీసుకున్నాను. ఇక దశరథ మహారాజు, నేను వృద్ధుడయ్యాను, ఇక మీదట రాజుగా రాముడిని చేస్తే బాగుంటుంది అని అనుకుని పుర ప్రముఖుల్ని అందరినీ సంప్రదించాలి అని అనుకున్నాడు. ఇంతటితోటి వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని బాలకాండ సాధ్యమైంది. ఇక్కడ దీని తర్వాత ఒక 4 నెలల తర్వాత అయోధ్య కాండతోటి మళ్ళీ ముందుకు వస్తాం కాబట్టి మంగళం పాడలేదు. ఈరోజు పరమ పవిత్రమైన అక్షయ తృతీయ, నారసింహ క్షేత్రాలన్నీ భక్తులను బ్రోసిన స్వామి అనుగ్రహంతో వర్ధిల్లుతున్న ఈ సమయంలో ఈ బాలకాండ చివరి అంశంగా స్వామి అక్కడికి వెళ్ళలేక ఇక్కడికి వచ్చిన వారికి నరసింహుని అనుగ్రహం కలిగేలాగా నరసింహుని కీర్తనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు సుసంపన్నం చేసుకోబోతున్నాం.
దాదాపు 2.5 గంటల పాటు శ్రీరామదండ సంస్కృతి పాఠశాల నుంచి మేమంతా చేసిన ఈ సాహసాన్ని దీన్ని ఆశీర్వదించిన మీ అందరికీ త్రికరణ శుద్ధిగా నమస్కారం. ఈ కార్యక్రమం ముందు అనుకున్న వెంటనే అక్షయ తృతీయ డేట్ చూడగానే ముందు నేను శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాను. మోడర్న్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అడగగానే ప్రాక్టీస్కి స్టేజ్ తీసుకోమన్నారు. అలాగే అదృష్టం ఈరోజు వేరే కార్యక్రమాలకి డేట్ ఫిక్స్ అవ్వలేదు. స్వామి అనుగ్రహంగా అది లభించింది. ఈ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు నేను ఎంత కష్టపడ్డామో 2 రోజుల్లో అంతకంటే ఎక్కువ కష్టపడాము. ఎక్కడెక్కడి నుంచో మా శృతుల్ని గురించి తీసుకొచ్చి మా తప్పులన్నింటినీ ఓపికగా భరిస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే వెనక్కి వెళ్ళిపోతుంటే శృతి చూసుకుంటూ తన కార్డ్స్ మీద మాకు సహకరించి ఎంతో సహకరించారు. నిజంగా కొంచెం తెలుస్తుంది నాకు తప్పు పాడినప్పుడల్లా ఒక ఎక్స్ప్రెషన్ మారుతుంది, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ సహకరించారు. నవీన్ గారు మీకు మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు పాప నేను ఎప్పుడు అన్నా ప్రాక్టీస్కి వచ్చాను. ఎండ చికాకు అలా అనకుండా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఎంతో సహకరించాను. నిజానికి ప్రాక్టీస్ ఇంకా చేయాలి, కానీ మొదలట్టు పెడితే రెండో దానికి కొంచెం బెటర్ అవుతుంది. అసలు మొదలెట్టకుండా పర్ఫెక్షన్ అంటే ఇక నేను జన్మలో ఎప్పటికీ అవ్వదు అని ధైర్యం చేస్తాను. మరొక 4 నెలల్లో అయోధ్యకాండ నేర్చుకొని మళ్ళీ ఇలా ప్రజెంట్ చేసే సదవకాశం స్వామి అనుగ్రహంతో లభిస్తే తప్పకుండా ప్రజెంట్ చేస్తాను. ఈ కార్యక్రమానికి శ్రీరామదండ తరపున ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు. ఈరోజు స్వామి అనుగ్రహంగా పానకం అలాగే వడపప్పు సీతారాముల కళ్యాణం చేశాం కాబట్టి ఒంటిమిట్టలో కోదండ రామస్వామి కళ్యాణం తలపక్షితో కూడా వచ్చేది. అవన్నీ కూడా స్వీకరించి మనందరికీ కూడా శ్రీరామ రక్ష కలిగే ఒక్కరినొక్కరు అందరూ ఆశీర్వదించుకొని స్వస్థానంలో ఉంటాం. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. మాకు ఇంత చక్కటి వేదికను అలాగే నిన్న ప్రాక్టీస్కి వచ్చినప్పుడు కూడా మ్యాథ్స్ వేయడం దగ్గర నుంచి సహకరించారు వాచ్మెన్ గారు. అసోసియేషన్ మెంబర్స్ నేను అడిగిన వెంటనే ఎప్పుడు అడిగినా కూడా నాకు వేదికనిస్తున్నారు, ఏదైతే అది సమకూరుస్తున్నారు. మరొకసారి వారికి చాలా 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 ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన ప్రగతి నగర్లో మన పక్కనే ఉన్నటువంటి ఈ మేడంను మనం ఎవరు సపోర్ట్ చేస్తారో మనం సపోర్ట్ చేయమని చెప్పండి. ఇవాళ మీ ప్రోగ్రామ్ డబ్బులు కూడా తీసుకోవాలి. మేము మేడం ఫస్ట్ ఫోన్ చేయగానే ఎవరిని సంపాదించకుండా నేను ఒక్కరిని తీసుకున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేడం 3 సార్లు SMS పెట్టుకున్నాను, ఎంత పే చేయాలి. నేను రిప్లై కూడా ఇవ్వలేదు. కమిటీ వాళ్ళకు చెప్పాను, మన ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు కల్పించాలి అంటే మనం అన్నిటి కూడా కమర్షియల్ ఉండకూడదు. అందుకనే ఉద్దేశంతో మేము కూడా మా సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ శ్రీరామదండు సంస్కృత పాఠశాలకి అన్ని వేళలా ఎప్పుడు అండదండలు ఉంటాయి. మీకు స్టేజీ ఆల్వేస్ ఫ్రీ, ఇంకా దాంట్లో అనుమానం లేదు. మీకు ఎప్పుడు కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెలకి ఒక ప్రోగ్రాం పెట్టినా కూడా నేను పర్మిషన్ తీసుకుని ఫ్రీగా ఇస్తా దయాస్, అదే మాత్రం చెప్తాను. ఇవాళ నవీన్ ఆల్మోస్ట్ బ్యాక్ బోన్ చెప్పాలంటే నేను, ఎందుకంటే ఇవాళ తక్కువ సమయం ఉన్నా వాళ్ళు, ఎందుకంటే ఇవాళ మా అబ్బాయి 10th క్లాస్లో 600కి 570 మార్పు వచ్చినాయి. 570 మార్పు వచ్చినాయి. భాష్యం ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాను. అందుకని వచ్చి నేను ఇంటికి వెళ్ళాను. అందరూ భగవంతుల దయ వల్ల మా అబ్బాయికి మంచి మార్పులు వచ్చాయి అని చెప్పడం సంతోషిస్తూ, మేడం ఇంకో చెప్తున్నాను, పిల్లల ప్రాక్టీస్కి ఎప్పుడు కావాలని డయాస్ వరకోండి. నేను కావాలని టెంపరీ మైక్ కూడా ఇస్తాను. ఎందుకంటే మా దగ్గర మైక్ ఆపరేటర్ లేదు కాబట్టి నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఆల్వేస్ వీఆర్ విత్ యూ. ఎంటైర్ మా అసోసియేషన్, మా కాలనీ సభ్యులందరూ కూడా శ్రీరామదండుకి మోడల్ ఆఫీసర్ దండుగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా అలా
ప్రోత్సహించే వాళ్ళు, అది సంప్రదాయ విద్యకి ప్రోత్సాహం ఇచ్చడం వల్ల అరుదైన ఈ రోజుల్లో మాకు ఇంతటి మహద్భాగ్యాన్ని అందించినందుకు మరొకసారి అందరికీ నమస్కారాలు. అందరూ కూడా తప్పకుండా పానకం అలాగే వడపప్పు, దాంతోపాటు కళ్యాణ తలంబ్రాలు అక్కడ పెడతాము. కొంచెం కొంచెం అందరూ తీసుకోండి. అందరికీ కూడా రామానుగ్రహం లభించాలని చెప్పి అక్కడ అర్చక స్వాముల వారిని అడిగితే పంపించాను. నేను ఇంకొన్ని ఇంట్లో అక్షంత కూడా కలిపేసి ఎక్కువే చేశాను. అందరూ తలా కొంచెం వాటిని స్వీకరించవలసిందిగా శ్రీరామగారి తరఫున అందరినీ ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు గారితో పవిత్ర కార్యక్రమం పెట్టబోతున్నాం. ఆల్రెడీ ఫైనల్ స్టేజ్లో ఉంది. బహుశా రేపు ఎల్లుండో డేట్ ఇస్తారు సార్. సెప్టెంబర్ కాకపోతే నవంబర్, సార్ 3 రోజులు డేట్ ఇచ్చారు. ఈ వరుస కార్యక్రమాలతో మన స్థలం పునర్వితమవుతుంది. మీరు అందరూ పాల్పంచుకోవాలని చెప్పి సర్వదా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు. తెచ్చిన నవీన్ గారికి ఒక ఓ వేసుకొని చూద్దాం. జయ శ్రీరామ్. చక్కగా వాయించారు, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేశారు. యాక్చువల్లీ ఇది చాలా షార్ట్ టైంలో అనుకున్నామండి. మొన్న 2 days బ్యాకే ప్రాక్టీస్ చేశాను ఇక్కడ. వీళ్ళు ఏంటంటే సంగీతంలో అంటే నాకున్న అనుభవం కంటే చాలా ఎక్కువ ఉండవచ్చు వీళ్ళకి. కాకపోతే ఏంటంటే ప్లేన్గా వాడుతూ వెళ్ళిపోతున్నాం కదా, తాళం తెలియదు. ఆ తాళంలో తీసుకురావడానికి మొన్న ఒక రోజు ప్రాక్టీస్ చేశాము. ఇంకొక 2 సిట్టింగ్స్ అయితే మాత్రం మనం మొత్తం 4 లైన్లో తీసుకొచ్చేస్తాం. ఆ పర్మిషన్ కూడా శ్రీలక్ష్మి గారు ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి. నవీన్ గారు, శ్రీనివాస్ ఒక్క నిమిషం. మేడం నెక్స్ట్ జరగబోయే యువకానికి 5,000 రూపీస్ డొనేట్ చేస్తానండి. 5,000 రూపీస్ నేను భరిస్తాను. మైండ్ ఖర్చు కానీ ఏమైనా కానీ నెక్స్ట్ జరిగే 3 నెలల తర్వాత ఈ కార్యక్రమానికి నా తరఫున 5,000 రూపాయలు బహుమానం ఇస్తాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. కూర్చోవాలి. శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్ కాదు. మాకు ఎంతో అండగా ఉంది. చాలా 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 సపోర్ట్ చేసిన అందరికీ శ్రీరామ గారి తరఫున చిరు సపోర్ట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నవీన్ గారు ఒక్క నిమిషం కూర్చో. కూర్చో. నాన్న పిల్లలు రండి. పిల్లలు రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మనందరూ ఇక్కడ కూర్చొని అల్లరి చేస్తున్నారు. ఇందని కొంచెం స్ట్రిక్ట్గా చెప్పాను అనమాట. అంటే మా టీచర్ అంతా చెప్పలేదు, కొంచెం ప్రేమనే చెప్పారు. కానీ వాళ్ళందరూ పక్కన చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి శ్రీలక్ష్మి గారు, మీ వల్ల నాకు ఈ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ ఛానల్ చక్కగా ఈ కార్యక్రమాన్ని షూట్ చేస్తున్నారు శిరీష గారు. దైవదర్శనం యూట్యూబ్ ఛానల్లో మేడం పనిచేస్తుంది. మీదే కదా దైవదర్శనం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా తను షూట్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్.
ఒక్కొక్కరు పిల్లలకి నాకు ఇస్తూ ఉంటుంది. చేతన కుమారి చేతన చక్కగా పాడుతున్నారు. మేఘన వీళ్ళు ఆన్లైన్లో నేర్చుకుంటూ చక్కగా నేర్చుకుంటున్నారు, ఆఫ్లైన్ కూడా. ఓకే. వెన్నెల లాస్య లాస్య అనఘ ఈశాన్వి మహిత లావణ్య ఇచ్చకట్ట వెళ్ళిపోవాలి, పేరు పిలవగానే. లావణ్య సంస్కృతి సంస్కృతి చిన్న పిల్లలు చక్కగా పాడారు. జైత్ర జైత్ర ఈ అమ్మాయికి పొడుగ్గా పువ్వులు కావాలి. విశ్వ విశ్వక్ విశ్వక్ సేను కదా. నందిత చక్కటి పేరు నందిత. ప్రసన్న లక్ష్మి ప్రసన్న. ప్రసన్న లక్ష్మి గారు మాతో పాటు కూడా నేర్చుకుంటున్నారు. డబుల్ రామనండి. దాని గురించి ఏదో కార్యక్రమాలు చేయాలంటే కవిత 2016 ఫిబ్రవరి 29న రిజిస్ట్రేషన్ చేశాము. దాని అశ్విని. కార్యక్రమాలు చేయాలని మాకు ఆకాంక్ష. అశ్విని గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు చెప్పట్లు కొడితే రేపు ఒడ్డు పెడతాం. లైవ్ కూడా పెట్టచ్చు, కానీ అంత కట్ చేయలేము, అంత వచ్చేస్తుంది కదా. నేను తీసి ఎడిట్ చేస్తాను, చిన్నగా ఎడిట్ చేశాను. నిన్న ప్రోగ్రామ్ పెట్టింది అని. కలియుగంలో నామ సంకీర్తన తప్ప వేరే ఏమీ లేదు. అందులో ఇంకా అక్షయ తృతీయ, అక్షయంగా ఇలాంటి పండుగలు జరుపుకోవాలి ఈ శ్రీరామదండు అనేసి మేమంతా కూడా ఆకాంక్షిస్తున్నాం. అసలు రామాయణం తెలియని వాళ్ళకి రామాయణం
నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మగారు మహాలక్ష్మి గారు, నాన్నగారు ప్రసాదరావు గారు, అత్తమ్మ సావిత్రిదేవి, మామయ్య గారు ప్రభాకర్ గారు, వారి గురువుగారైనటువంటి చంద్రశేఖర గారైనటువంటి వారి శిష్యరికంలో శ్రీలక్ష్మి ఆచార్యులు, శ్రీ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మార్గనిర్దేశంలో నడుస్తున్నటువంటి శ్రీ రామదండు సంస్కృతి పాఠశాలలో చిన్న చిన్న పిల్లలను లౌకికమైనటువంటి జ్ఞానం ఎంతైనా ఇవ్వచ్చు. ఇవాళ ఉన్నటువంటి స్థానంలో లక్షలు ఖర్చు చేసి లౌకికమైన జ్ఞానాన్ని మనం ప్రసాదించవచ్చు కాక, కానీ అది అంతయు లౌకిక జ్ఞానాన్ని, అమృతమైనటువంటి జ్ఞానాన్ని, వేదామృతమైనటువంటి జ్ఞానాన్ని అందించేటటువంటి గురువులు చాలా అరుదుగా ఇప్పుడు మన సొసైటీలో మనకు కనిపిస్తున్నారు. అలాంటి వారిలో మళ్ళీ మేడి అయినటువంటి స్థితిలో మనము మన అక్కగారైనటువంటి గురువరులు శ్రీలక్ష్మి గారిని చూడవచ్చు. కాబట్టి మా అందరి తరఫున కూడా, అంటే పిల్లలందరి పేరెంట్స్ తరఫున కూడా చిన్న సత్కారం. అందరూ కూడా థ్యాంక్స్. సార్ గట్టిగా చెప్పండి సార్ శ్రీలక్ష్మి గారి కోసం. మన ప్రాక్టీస్లో చూడాలంటే వీళ్ళని నా ఫుడ్ టేస్ట్ చేయండి, నా ఫుడ్ టేస్ట్ చేయండి, నా కప్పు నింపేస్తారు. అందరు పంపేసారండి. పండు వేసిన కొంచెం కానీ కవర్ చేయండి.
వారి ఆశీర్వాదం మా అందరికీ కూడా శ్రీరామవచ్చు. శ్రీనివాస్ గారు దేవాలయంలో ప్రధాన సింహం. మీ ముగ్గురు అందరినీ ఆశీర్వదించారు. ఇది ఒంటిమిట్ట కళ్యాణ తెలంగాణ అండి. మీ ముగ్గురు చేతి మీదుగా వీళ్ళందరికీ పడాలి అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. నవీన్ గారు మీరు కూడా కొంచెం శ్రీరామ రక్ష మాకు అవే దేవుడు సరస్వతి స్వరూపుడైన సరస్వతి స్వరూపుడైనటువంటి చిరంజీవులందరికీ ఆశీస్సులతో యోగైనాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబురే తస్మై బ్రహ్మ చ ఆయుక్తి ప్రజాంగతో వాగదేజేనైవం ప్రణయతే బ్రాహ్మణ ఆశేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి యావతే వై దేవతాస్తాభిర్గతే బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదనిభ్యో దివే దివే నమస్కుర్యాత్ నాస్తినం కీర్తయేత దేవదేవతా ప్రేణామి
నుంచే చెబుతున్నటువంటి ఒక ఆచరణ విధానంలో బాలకాండ అనేది ఒకటి. మరి ఈ బాలకాండలో స్వామివారు వారి తల్లిదండ్రులు చెప్పింది ఏమిటి, మరి ఆయన ఎట్లా ఆచరించాడు, ఆచరిస్తే ఆయనకి ఎట్లాంటి బలము, ప్రజ్ఞ, విద్యా, బుద్ధి, యశోకీర్తులు వచ్చాయి, అవన్నీ కూడా గమనించుకొని గురువు గారి ద్వారా తెలుసుకొని మీరు కూడా రాముడికి ఎలా అయితే ప్రఖ్యాతి వచ్చిందో అలాంటి ప్రఖ్యాతిని అందుకునే ప్రయత్నం చేయాలి, ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. అందుకు మనందరి దృష్టి ఏమిటంటే మనం ఉన్నటువంటి ప్రాంతంలో మనము నేర్చుకోగలగడం, నేర్పించేవాడు ఉండడం, ఆసక్తి గల తల్లిదండ్రులకు మనం పుట్టడం, మనకొక వ్యవస్థ, ఒక స్థలం దొరకడం, అక్కడ మనం నేర్చుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడం, ఇదంతా భగవంతుడి కృప. కాబట్టి మీ అందరికీ తెలుగు అర్థమవుతుంది అనుకుంటాను. అర్థమైందా? ఒక్కళ్ళకి తప్ప ఇంకందరికీ అర్థమవుతుంది. ఓకే, కాబట్టి మీరందరూ కూడా అలా ధర్మపదంలో నడిచి చక్కని విద్యాబుద్ధి, యశోకీర్తులు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు రాముడు మీతో పాటు మనందరికీ కూడా చేకూర్చాలని అందరం కూడా రాముడు వేడుకుందాం. చెప్పండి అందరూ కూడా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా సంతోషం అండి అంకుల్ గారు, మీ ఆశీర్వచనాలు మాకు 1000 ఏళ్ళుగా బంధించాయి. నేను ఒక విషయం షేర్ చేసుకోవాలండి ఇక్కడ. అంటే వాళ్ళ ఈ కుర్తా చూస్తున్నారు కదా, ఈ పేరెంట్స్ అంతా అంటే అంతా మమ్మీస్ అంతా కలిసి వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంది కాబట్టి నవీన్ గారు కూడా మనలో కలిసిపోయారు కాబట్టి ఆయన కూడా డ్రెస్ కోడ్ ఉంది కాబట్టి బలంతా మీద అతన్ని వాళ్ళ కుర్తా వేయించారు. అంటే వాళ్ళే ఇప్పించారు, వాళ్ళ బట్టలు వేసుకున్నాను, వాళ్ళు ఇప్పించిన బట్టలే వేసుకున్నాను ఇవాళ. అంటే ఎంతలా కలిసిపోయారంటే మొన్న ఫుడ్ దగ్గర అట్లే చూపించారు. ఇవాళ చాలా సంతోషం. అంటే ఎల్లవెల్ల మీరు నాతో ఇలాగే ఉన్నారు.